దేవునికి స్తోత్రం. ఇర్మీయా గ్రంథములో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని ప్రజలను దేవుడే తప్పించేవాడు, కాపాడేవాడు. నీకు సంభవింపబోయేటువంటి ఆపదల నుండి, అపాయం నుండి విడిపించేవాడు, కాపాడేవాడు. కాబట్టి నీ జీవితంలో నువ్వు కలత చెందకుండా దేవుని పట్ల నువ్వు విశ్వాసం ఉంచు. ఇర్మీయాను దేవుడు ఎంతో ధైర్యపరుస్తున్నాడు. నువ్వు ఖడ్గం చేత పడవు, దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకుంటావు అని ఇర్మీయాను దేవుడు ఎంతో బలపరుస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, జీవితంలో ఎదురయ్యేటువంటి ఆపదలు, అపాయములు, వీటన్నిటికీ సహజముగా మనుషులు భయపడుతూ ఉంటారు. ఇర్మీయా కాలంలో కూడా ఎంతో అపాయములతో కూడిన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇర్మీయాను దేవుడు వదిలిపెట్ల. ఇర్మీయా దేవుని పట్లనే విశ్వాసం ఉంచాడు. అందుచేతనే దేవుడు ఇర్మీయాను తప్పించాడు, విడిపించాడు, ఆదరించాడు, ఆదుకున్నాడు, కాపాడాడు, కనికరించాడు, కృప చూపించాడు. మరి ఇర్మీయా కాలంలో దేవుడు ఇర్మీయా పట్ల మేలు చేసిన దేవుడు, మరి మనం కూడా దేవుని పట్ల విశ్వాసం ఉంచితే తప్పనిసరిగా ఇర్మీయాను ఆదరించిన దేవుడు మనలను కూడా ఆదరిస్తాడు, మనలను కూడా దేవుడు తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం.